Basically, this appears to be false because what he has stated in complaint లో చెప్పింది earlier he didn't say that. మరీ విచిత్రంగా 11వ తేదీ రిజిస్టర్ చేస్తే 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు వచ్చింది కంప్లైంటే 11, 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తున్నాడు. ఈ కేసు మీద ఎట్లా చేస్తాను? ఇది ధర్మం? ఇది ఫాల్స్ కాదా? So its belated statement is totally absurd. The Honorable Supreme Court said that if ఈ సాక్షులు ఇన్ని సంవత్సరాల తర్వాత విచారించినా ఓకే, నీకు ఏం చేసినావు నువ్వు? అప్పుడు కారణం నేను కేసు పెట్టలేదు, రిజిస్టర్ చేయనుకోవచ్చు. నువ్వు చట్ట ప్రకారంగా నీకు చాలా పట్టు ఉంది కదా, లీగల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. లేమన్ కాదు కదా మీరు, రఘురామకృష్ణరావు లేమన్ కాదు, ఆయన చాలా చట్టపరమైనటువంటి జ్ఞాని. నో ప్రాబ్లం ఫర్ దట్. ప్రైవేట్ కంప్లైంట్ వేసావా? ఇక్కడ దీన్ని ముద్దాయిలు చేసావా? 3 సంవత్సరాల తర్వాత లేదా సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాల తర్వాత చేయడం దానికి ఏం వ్యాలిడిటీ ఉంది? ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను. మళ్ళా ఇదే ట్రెండ్ అయితే ఆ తావకింటి కోడలే కదా, ఇదే ట్రెండ్ అలవాటు చేస్తే ఎవరికి సేఫ్ ఉంది? ఇప్పుడు నిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళకి సేఫ్ లేదు. అదే వరవడి ఖచ్చితంగా షుడ్ పుట్ ఇట్ టు ఎండ్. ఇదే వరవడి కొనసాగితే మీకు కూడా సేఫ్టీ లేదు కదా. మీ డ్యూటీ కూడా మీరు విత్ ఫియర్లెస్నెస్ అండ్ ఫెయిర్గా డిశ్చార్జ్ చేయలేరు కదా. మళ్ళీ ఎవరు వచ్చి మళ్ళీ మీ మీద కేసులు పెడితే ప్రభుత్వ విధుల్ని, సావరిన్ ఫంక్షన్స్ ఎవడైనా చేయగలుగుతారా ధైర్యంగా? ఇది వ్యవస్థకి గొడ్డలి పెట్టు. ఈ విధమైనటువంటి ట్రెండ్ తీసుకొస్తే, ఈ విధమైన ట్రెండ్ మీరు ప్రవేశపెడితే రేపు ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా వాళ్ళ విధులు నిర్వర్తించలేరు కదా. ఇది ఎక్కడికి దారితీస్తుంది? సో సావరిన్ ఫంక్షన్స్ అని చేయలేరు మీరు, వాళ్ళకు కూడా ఇబ్బంది కదా రేపు. ఇప్పుడు ఎవరినో అరెస్ట్ చేస్తారు, అది కూడా ఇల్లీగల్ అరెస్టే కదా. ఇంకో రేపు ఇది తప్పు అయితే. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మంచి వరవడి కాదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ వరవడికి నాంది పలకడం, ఈ వరవడిని ముందరకు తీసుకోవడం వ్యవస్థకే గొడ్డలి పెట్టు. ఇట్స్ వెరీ వెరీ ప్రైమా ఫేసి అబిన్ షో. దీన్ని చూస్తుంటే ఇట్స్ ఫాల్స్ కేస్ బట్ ఫర్ రీజన్స్. ఎట్ట చెప్తావు పేర్లు ఈరోజు? యూ డిడ్ంట్ సే దట్. అండ్ 3 years తర్వాత దానికి వ్యాలిడిటీ ఏముందని ప్రతి ఒక్క అదకి తెలుసు లీగల్గా. ఓకే అండి. సో దిస్ ఈస్ మై ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కాస్క్ ఎనీథింగ్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. సో దాన్ని బేస్ చేసుకుని ఇట్లా ఆఫీసర్స్ మీద కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళకి బ్యాడ్గా ప్రవర్తించారు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. దీనికంతా వాళ్ళ ఎలక్షన్ ప్రచారంలోనే నేను కూడా విన్నా. అది రెడ్ బుక్కే దీనికి అన్నిటికీ మూలాధారం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రస్తావించారు. అవును అవును, రెడ్ బుక్ అనేది వాళ్ళకి మూలాధారం. ఎవరిని వేధించాలా, ఎవరిని భయపెట్టాలా, ఎవరిని ఏం చేయాలా ఒక రాసుకున్నట్టున్నారు దానిలో పద్ధతిగా. సో వీళ్ళు ఈరోజు రెడ్ బుక్ పెట్టారు, ఎవరు శాశ్వతం కాదు. రేపు ఇంకొక బుక్ పెడతారు. ఫైనల్గా నలిగిపోయేది సావరిన్ వ్యవస్థ. ఇది మంచిది కాదని నేను చెప్తున్నా. రెడ్ బుక్లో మీరు పేర్లు పెట్టి ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నట్టున్నారు, చాలామంది ఉన్నట్టున్నారు రెడ్ బుక్లో. ఒక్కొక్కరి వంతు వస్తుంది. ఇంకా అది నాజీస్ జర్మనీలో ఒక ఇష్యూ జరిగింది. అది ప్రజాస్వామ్యం కోసం అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి. హిట్లర్ గెస్టపో అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టుకొని ఒక్కొక్క సెక్షన్ వేధిస్తూ వస్తాడు, గ్యాస్ చేంబర్స్ పంపిస్తాడు. ఫస్ట్ ఈ కేమ్ ఫర్ జ్యూస్, తీసుకుపోయి పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లు వేస్తాడు. ఐ కెప్ట్ క్వైట్ బికాస్ ఐఎమ్ నాట్ ఏ జూ, నేను జూ కాదని. తర్వాత ట్రేడ్ యూనియన్స్ కోసం వస్తాడు, వాళ్ళని పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లు ఇస్తాడు. నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు కదా, నాకేమని నేను పక్కన గమ్మునున్నా. తర్వాత కమ్యూనిస్టుల కోసం వస్తారు, వాళ్ళని కూడా పట్టుకుపోయి గ్యాస్.
నేను కమ్యూనిస్ట్ని కాదు కదా, నేను కూడా గమ్మున చూస్తున్నా. ఫైనలీ దే కేమ్ టు మీ. నా వెనక చూసేవాడు కూడా లేడు. సో ఇప్పుడు అందరూ ప్రజాస్వామ్యంలో నేను చెప్పే ఆగని అంత వ్యవస్థని